హే బడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాయి కుమార్. సో ఈరోజు మనము జావా స్క్రిప్ట్‌లో ఉండే అసింక్రనస్ ప్రోగ్రామింగ్ గురించి చూద్దామన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో దానికి మనకి ఫండమెంటల్స్‌గా యూజ్ చేసే కాల్ బ్యాక్స్ అంటే ఏంటి? సో అందులోనే మనకి నెక్స్ట్ యూనో ఆహ్, అదే ప్రామిసెస్ అంటే ఏంటి? అలానే ప్లస్ అసింక్ అవైట్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దామన్నమాట. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి కాల్ బ్యాక్స్ అని ఉంటాయి. సో వాటిని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో దీంట్లోనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏదైతే ఈ ప్రామిసెస్ అంటే మనకి ఏదైతే ఏపీఐ కాల్స్ చేస్తామో, ఏపీఐ కాల్స్ అంటే మనకి ఏదైతే రిమోట్ సర్వర్ నుంచి డేటా మనము ఫెచ్ చేస్తామో, ఓకేనా. సో దాన్ని ఏపీఐ కాల్ అంటారు. సో ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి డేటాబేస్ నుంచి డేటాని మనకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకి ప్రామిసెస్ అంటే అవి కూడా చూద్దాము. సో ఇవి ఇన్ డీటెయిల్‌గా. ఓకేనా. సో దానికంటే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ బ్యాక్స్ అని ఉంటాయన్నమాట. ఓకేనా. సో మనకి అసింక్రనస్ ప్రోగ్రామింగ్ తోటి వర్క్ చేయాలంటే సో బేసిక్ ఫండమెంటల్ వచ్చేసి మనకి కాల్ బ్యాక్స్ అని ఉంటాయి. ఓకేనా. సో కాల్ బ్యాక్స్ అంటే ఏం లేదండి. మనకి ఏదైతే ఒక ఫంక్షన్ ఉంటుందో ఓకే. ఇక్కడ మనం అవి చూద్దాము. సో మనకి ఏదైతే ఒక ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసేదాన్నే మనకి కాల్ బ్యాక్ అంటారనమాట. ఓకేనా. సో అది ఎలా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫంక్షన్ ఉందనుకోండి. లెట్స్ టేక్ కాన్స్ట్ ఫెచ్ డేటా. ఓకే. సో ఇక్కడ మనము లే లైక్ లైక్ ఇలా ఏదో ఒకటి రాసేద్దాము. ఓకే. కోడ్ అని చెప్పేసి, కోడ్ రన్స్ అని చెప్పి అలా రాసాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఒక పారామీటర్ తీసుకుంటుంది. ఓకేనా. కాల్ బ్యాక్ అని. ఓకేనా. సో ఈ కాల్ బ్యాక్ అనేది మళ్ళీ ఇక్కడ మనము ఈ ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఇప్పుడు ఈ ఫెచ్ డేటా అనేది ఏదైతే ఉందో ఓకేనా. దీన్ని ఎప్పుడైతే కాల్ చేస్తామో దీంట్లో పారామీటర్ పాస్ చేయాలి కదా! ఒక ఆర్గ్యుమెంట్. ఓకేనా. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా! ఇక్కడ వచ్చేదాన్ని పారామీటర్ అంటారు. ఇక్కడ పాస్ చేసేదాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనము ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో అది మనం నార్మల్ ఆర్గ్యుమెంట్ కాకుండా ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేయొచ్చనమాట. ఓకేనా. సో రిటర్న్ వి కెన్ సే ఏం చేయొచ్చు అంటే ఓకేనా. మేబీ మనం నో కోడ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. సో ఇక్కడ ఇది ఇలా రన్ చేసేసి ఓకే. ఇక్కడ డబుల్ సి పడింది. ఓకేనా. కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాల్ బ్యాక్‌ని ఇక్కడ కాల్ చేయొచ్చు. నార్మల్‌గా ఇలా. ఓకే. సో ఇలా మనం కాల్ చేస్తే ఏమైతుందంటే మనకి ఫస్ట్ కోడ్ రన్స్ అని వస్తుంది. తర్వాత కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి అవుట్‌పుట్ వస్తదనమాట. ఓకేనా. సో ఇక్కడ కన్సోల్‌లో చూసినట్లయితే చూసారా కోడ్ రన్స్, కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి మనకి వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇగో సారీ. సో ఇక్కడ మనకి ఫెచ్ డేటా ఏదైతే ఉందో అదొక ఫంక్షను. సో అది ఒక పారామీటర్‌ని తీసుకుంటుంది. ఆ పారామీటర్‌ని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నామన్నమాట. ఓకేనా. సో ఇలా ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేసేదాన్ని కాల్ బ్యాక్ అంటారనమాట. ఓకేనా. ఇవే కాల్ బ్యాక్స్. సో ఇప్పుడు మనము దీన్నే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనము ఫెచ్ డేటా అంటే ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకి డేటా ఎలా వస్తుంది? మనం ఎలా ఈ బేసిక్ కాల్ బ్యాక్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చూద్దామనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ అదే తీసేసుకుంటున్నా. మనకి ఫెచ్ డేటా అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఓకేనా. ఫెచ్ డేటా. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి సేమ్ యాజ్ టీజ్ ఒక కాల్ బ్యాక్‌ని తీసుకుంటుంది. ఓకేనా. నేను కాల్ బ్యాక్ ఓకే. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఓకేనా. సో నేను నార్మల్‌గా కాల్ బ్యాక్ అని చెప్పేసి ఇలా రాసేసుకున్నాను అనమాట. దట్స్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఒక ఏపీఐ నుంచి వచ్చిన డేటా ఇక్కడ మనం ఫెచ్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. సో నాకు ప్రెజెంట్ అయితే ఏం ఏపీఐ లేదు కాబట్టి సో నేను ఏం చేస్తున్నా డేటా అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటున్నా నార్మల్‌గా. ఓకేనా. సో ఇక్కడ మనకి మెసేజ్ వచ్చేసి డేటా ఫెచ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి ఇలా రాసుకున్నాము. ఓకే. సో సంథింగ్ అలా ఓకే. ఇదొక డేటా అనేది వచ్చిందనమాట మనకి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా మనకి డేటా అనేది ఏపీఐ నుంచి ఫెచ్ చేసేసుకున్నాము. ఓకేనా. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడంటే మనకి ఏదైతే ఈ కాల్ బ్యాక్ ఉందో ఓకేనా. అది ఇక్కడ మనం కింద రాయాలన్నమాట యాక్చువల్లీ. సో ఇది అయిపోయిన తర్వాత నేను కింద రాస్తాను. సో మనం ఏం చేయొచ్చు ఈ కాల్ బ్యాక్‌కి ఈ డేటాని పాస్ చేయొచ్చు. ఏదైతే మనం ఫెచ్ చేసిన డేటా ఉందో ఈ డేటా ఇది ఏపీఐ నుంచి వస్తుందన్నమాట. ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్‌గా అలా మనం ఒక ఆబ్జెక్ట్‌ని తీసేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కాల్ బ్యాక్ అనేది మనకి నల్ అని చెప్పేసి ఒక ఎర్రర్‌ని పాస్ చేయొచ్చు. ఓకేనా. ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనము తీసేసుకోవచ్చు. ఈ నల్ అనేది మనం పాస్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే మనం ఈవెన్ ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. ఎర్రర్ కోసం అని చెప్పేసి మనం ఇలా నల్ అని చెప్పి పాస్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో అదే ఫెచ్ డేటాని కాల్ చేయాలి ఇక్కడ. ఓకేనా. ఫెచ్ డేటా ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఓకేనా. ఈ ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేయొచ్చు. సారీ ఓకేనా.
ఇలా కాల్ చేస్తే మనకి చూడండి ఫస్ట్ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, కాల్ బ్యాక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. అవునా, ఎందుకు అంటే మనము ఈ కాల్ బ్యాక్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాం కాబట్టి. అవునా, ఇక్కడ కాల్ చేస్తున్నాం బట్ ఇక్కడ మనము ఇది ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయలేదు. ఈ ఏదైతే ఫెచ్ డేటా ఉందో ఆ ఫంక్షన్ లోపల మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయలేదన్నమాట. అందుకే మనకి ఈ కాల్ బ్యాక్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి ఈ ఎర్రర్ ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. చూసారా, లైన్ నెంబర్ 8 నుంచి మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఓకే, ఇది మళ్ళీ ఒక కాల్ బ్యాక్ యారో ఫంక్షన్ అన్నమాట ఇది. ఓకే, సో యారో ఫంక్షన్లో మనకు ఫస్ట్ పారామీటర్, మనకి ఫస్ట్ పారామీటర్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, ఏం పాస్ చేస్తున్నాం, నల్. అవునా, సో నల్కి బదులు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎర్రర్ అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇది ఏదైతే డేటా ఉందో సో డేటాని కూడా మనం యాసిస్ డేటా అని చెప్పి యాసిస్ తీసేసుకోవచ్చు. దట్స్ ఫైన్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఇఫ్ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే, మనం జస్ట్ కన్సోల్ లాగ్ చేయొచ్చు ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పేసి. ఓకేనా, ఎర్రర్ అక్కర్డ్ అని చెప్పేసి ఎర్రర్ మనము కన్సోల్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఎర్రర్ ఈఆర్ఆర్ ఇన్నోసెన్స్ ఎర్రర్. ఓకే, సో లేదు మనకి ఏం ఎర్రర్ రాలేదు ఎల్స్ మనం కన్సోల్ లాగ్ డేటా చేసేయచ్చు. ఓకేనా, డేటా మనకి ఏదైతే ఆ ఫంక్షన్ నుంచి వచ్చిందో, ఏదైతే డేటా ఈ ఫంక్షన్ నుంచి మనము ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసాము డేటా, అదే మనము ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట ఇన్సైడ్ దిస్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్. ఓకే, సో అలా అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అవుట్పుట్ వచ్చిందా స్క్రిప్ట్ 18. స్క్రిప్ట్ 18 అంటే ఇదే కదా, లైన్ నెంబర్ 18 నుంచి. ఓకేనా, సో చూసారా మనకి మెసేజ్ డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇలా మనకి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేసుకోవడాన్ని దీన్ని కాల్ బ్యాక్స్ అంటారు. ఓకేనా, సో మనం ఇంకొక ఫంక్షన్ కూడా ట్రై చేద్దాము. ఓకే, ఎక్స్ట్రాగా. ఓకే, సో వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ యాడ్ ఓకే, దీనికే మనకు ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్కి ఇంకొక కీ యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇంకొక కీ ఎలా యాడ్ చేయవచ్చు అంటే విత్ హెల్ప్ ఆఫ్ అనదర్ ఫంక్షన్ తీసుకుందాం అనమాట. ఓకే, లైక్ ఏం తీసుకుందామంటే మేబీ ఓకే ఈజ్ ప్రాసెస్డ్ సంథింగ్ లైక్ ప్రాసెస్ అయిందా లేదా డేటా అని చెప్పేసి తీసుకుందాం అన్నమాట. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఓకే కాన్స్ట్ ఈజ్ ప్రాసెస్డ్ అంటే డేటా ప్రాసెస్ అయిందా లేదా అని చెప్పడానికి అనమాట. ఓకేనా, సో ఇది కూడా ఏం చేస్తుంది అంటే ఓకేనా ఇది డేటా తీసుకుంటుంది ఫస్ట్ ఏదైతే మనకి ఆల్రెడీ ఈ డేటా ఉందో. ఓకేనా, ఈ డేటా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ ఏం చేయవచ్చు అంటే దీనికి మళ్ళీ కాల్ బ్యాక్ పాస్ చేయాలన్నమాట. ఓకేనా, కాల్ బ్యాక్ అంటే మళ్ళీ ఏంటి, సో ఇలా మనం మళ్ళీ ఏదైతే ఉందో ఫెచ్ డేటా ఇక్కడ దీనికి కాల్ బ్యాక్ పాస్ చేయవచ్చు అనమాట. సో మనం ఈ ఫెచ్ డేటాలోనే కాల్ చేస్తాం ఈ ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో ఈజ్ ప్రాసెస్డ్ ఈ ఫెచ్ డేటాలోనే మనము పాస్ చేయవచ్చు అనమాట. అంటే దీంట్లోనే మనం మళ్ళీ ఆర్గ్యుమెంట్ లాగా తీసేసుకోవచ్చు అనమాట. ఇన్సైడ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇన్సైడ్ ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా, ఆ ఫంక్షన్లో మళ్ళీ ఈ ఫంక్షన్ని కూడా మనము కాల్ బ్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం ఈజ్ ప్రాసెస్డ్ అని ఉంది. ఓకేనా, సో దాంట్లోనే మనము ఈ డేటా ఏదైతే ఉందో డేటాలో మనకి ఏమని వస్తుంది, మెసేజ్ అని వస్తుంది. అవునా, ఈ డేటా ఆల్రెడీ ఆబ్జెక్ట్ కదా, సో ఇందులో మనకి మెసేజ్ అని వస్తుంది, డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అవునా, ఇదే మనం అలా తీసేసుకున్నాం అనమాట, అందుకే అది వచ్చేస్తుంది. సో దీనికి మనము ఇంకొక కీ యాడ్ చేద్దాం. ఇంకొక కీ ఏమైనా యాడ్ చేద్దామంటే ఓకే, సో డేటా డాట్ ఇలా యాడ్ చేయడానికి డాట్ అని పెట్టేసి ఈజ్ ప్రాసెస్డ్ అని చెప్పేసి రాసేసి ఈక్వల్ టు ట్రూ పెడదాం. ఓకేనా, ఏమవుతుందంటే అంటే డేటా అనేది ప్రాసెస్ అయిందా లేదా అని చెప్పేసి మనం ట్రూ పెడుతున్నాం అనమాట, అంటే ఎస్ అని చెప్పి రాస్తున్నాం అనమాట. ఓకేనా, సో అలా మనకి ఈ డేటా అనే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ ఆబ్జెక్ట్లో మనకి ఈ మెసేజ్తో పాటు మనకి ఈజ్ ప్రాసెస్ ట్రూ అని చెప్పేసి ఇంకొక కీ యాడ్ అవుతుంది అనమాట విత్ బూలియన్ ట్రూ. ఓకేనా, సో అది మ్యాటర్. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయవచ్చు అయితే ఈ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో దీనికి వచ్చిన డేటాని మనం పాస్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ దీనికి నల్లు ఒక ఎర్రర్ వాల్యూ. ఓకేనా, సో నేను నల్ అని చెప్పి పాస్ చేస్తున్నా ఎర్రర్ కోసం, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే ఆ నల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో నేను మళ్ళీ ఈ డేటా ఏదైతే ఉందో ఆ డేటా యాసిస్ మనము పంపించేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనం పంపించేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ మనకి ఎల్స్లో ఓకేనా ఇన్స్టెడ్ ఆఫ్ కన్సోల్ లాగింగ్ దిస్ డేటా, సో వాట్ వీ కెన్ డూ ఈస్ మనం మళ్ళీ ఈజ్ ప్రాసెస్ డేటా అయితే ఉందో అది మనం కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇలా మనం ఈజ్ ప్రాసెస్ అని కాల్ చేసేసి దీనికి డేటా ఏదైతే మనకి అంతకుముందు వచ్చిన డేటా ఏదైతే ఉందో ఈ డేటాని దీనికి పాస్ చేసేసి యాస్టీస్. ఓకేనా, మళ్ళీ దీంట్లో మళ్ళీ కాల్ బ్యాక్ ఎర్రర్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి డేటా యాక్చువల్ డేటా ఫైనల్ డేటా. ఓకే, ఇలా తీసేసుకొని ఓకేనా ఇఫ్ మళ్ళీ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి,
ఓకే. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి. ఓకే. ఏదైనా ఎర్రర్ వస్తే మనం మళ్ళీ లాగ్ చేసేయొచ్చు. ఓకేనా. లాగ్ ఏంటి, మళ్ళీ ఎర్రర్ అకర్డ్ సంథింగ్ లైక్ దట్. ఓకేనా. ఎర్రర్ అకర్డ్ అని చెప్పేసి మళ్ళీ ఎర్రర్ని కన్సోల్ లాగ్ చేసి, లేదు అంటే మళ్ళీ ఫైనల్ డేటాని లాగ్ చేసేయచ్చు. ఓకే సారీ, లోకల్ స్టోరేజ్ కాదు, కన్సోల్ లాగ్ ఫైనల్ డేటా. ఓకే. సో ఇక్కడ మనకి చూసినట్లయితే అవుట్పుట్ చూడండి, మనకి ఈజ్ ప్రాసెస్ ట్రూ యాజ్ వెల్ యాజ్ మెసేజ్ వచ్చింది కదా, డేటా ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని. ఈ రెండు మనకి 2 డిఫరెంట్ ఫంక్షన్స్ నుంచి వస్తున్నాయి. ఒకటేమో ఫెచ్ డేటా నుంచి, ఇంకోటేమో ఈజ్ ప్రాసెస్ ట్రూ అని చెప్పి మనకి ఈజ్ ప్రాసెస్డ్ అనే ఫంక్షన్ నుంచి మనకి ఈ ఫెచ్ డేటా అనే ఫంక్షన్లో మనము కాల్ బ్యాక్స్ లాగా 2 డిఫరెంట్ ఫంక్షన్ని తీసేసుకొని మనము దాన్ని డేటా పాస్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇలా ఎన్ని అంటే ఒక ఫంక్షన్కి మనం మల్టిపుల్ ఫంక్షన్స్ని ఇలా కాల్ బ్యాక్స్ లాగా పాస్ చేసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. సో ఇలా పాస్ చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు ఫస్ట్ వచ్చేసి కోడ్ రీడబిలిటీ ఉండదు, ఒక డిసడ్వాంటేజ్. ఓకేనా. సో కోడ్ రీడబిలిటీ అనేది ప్రాపర్గా ఉండదు, ఏది ఎక్కడ పోతుంది అనేది మనకి క్లారిటీగా ఉండదు. ఇంకోటి వచ్చేసి మెయింటైనబిలిటీ ఉండదు. ఓకేనా. సో అది డిసడ్వాంటేజ్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనకి రాస్తున్న కొద్దీ ఇలా మనకి పిరమిడ్ షేప్లో వస్తుంది కోడ్. ఓకేనా. దీన్నే పిరమిడ్ ఆఫ్ డూమ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇలా మనం చూసుకుంటే స్లైడ్లో, ఓకేనా, దీన్ని పిరమిడ్ ఆఫ్ డూమ్ అంటారు అనమాట. ఇలా మనకి పిరమిడ్ షేప్లో వస్తుంది అనమాట. ఇది నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకే, ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఓకేనా. సో ఇలా మనము మనకి మల్టిపుల్ కాల్ బ్యాక్స్ రాస్తున్న కొద్దీ మనకి కాల్ బ్యాక్ హెల్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకేనా. ఇలా మల్టిపుల్ కాల్ బ్యాక్స్ రాయడం మనకి కోడ్ రీడబిలిటీ ప్లస్ మెయింటైనబిలిటీ అనేది ఉండదు. ఇది మంచి ప్రాక్టీస్ కూడా కాదన్నమాట. ఓకేనా. సో దీనికంటే బెటర్గా యూజ్ చేసుకోవడానికి, అంటే ఇలా కాల్ బ్యాక్స్ కంటే బెటర్గా ఇంకా వేరే పద్ధతి యూజ్ చేసుకోవడానికి మనకి ప్రామిసెస్ అని ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇదొక వే, బట్ మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఇది ప్రిఫర్ చేయరన్నమాట. ఓకేనా. మనకి అనదర్ వే ఉంటుంది, అంటే అనదర్ ఇంకా టూ వేస్ ఉంటాయి. ఒకటి అసింక్ వేతో వర్క్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి మనకి ప్రామిసెస్తో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలా అనమాట. సో నెక్స్ట్ మనం ప్రామిసెస్తో ఎలా వర్క్ చేయాలి, సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనకి ప్రామిసెస్తో ఎలా సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా. సేమ్ ఇదే కాన్సెప్ట్ని అంటే మనం ఏపీఐ కాల్స్ చేసి డేటా ఫెచ్ చేసి ఓకే సింపుల్గా ఎలా చూడొచ్చు అని చెప్పేసి చూద్దాం అన్నమాట. ఓకే, నేను దీన్ని కామెంట్ చేస్తున్నా నార్మల్గా. ఓకేనా, మనకి రిఫరెన్స్ లాగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి దీన్నే ఇంకొక బెటర్ అప్రోచ్ అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఓకేనా. అది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రామిస్. మనకి ప్రామిస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రామిస్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాట్ ఈస్ ప్రామిస్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉంటాం కదా, ప్రామిస్ రా రే చిచ్చా, ప్రామిస్గా చేస్తారా, ఏవో ఉంటాయి కదా మనలో ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటుంటే చిచ్చా పక్కా చేస్తారా, ప్రామిస్ రా అని చెప్పేసి అంటారు, అవునా. సో అది అలా చేయడాన్ని, అది సక్సెస్ అవ్వని ఫెయిల్యూర్ అవ్వని. ఓకేనా. అలా ప్రామిస్గా వేసి చేయడాన్ని ఓకేనా ప్రామిస్ అంటే, అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ అంటే ఆ రిజల్ట్ అంటే డేటా రాకపోని, సో అలా ప్రామిస్గా అది ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. ఏది జావా స్క్రిప్ట్. ఓకేనా. సో ఇలానే మనకి జావా స్క్రిప్ట్లోని ప్రామిసెస్ అని ఉంటాయన్నమాట. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక రియల్ టైమ్ ఒక సింగర్ని చెప్పి తీసుకుందాం అనమాట. సో మనకి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఓకేనా. సో మనకి ఒక సింగర్ ఉన్నాడు. ఓకే, ఆయనకు ఒక యూట్యూబ్ ఆర్ ఏదో ఆయన పెద్ద సింగర్ అన్నమాట. సో ఆయన అప్డేట్ ఇచ్చాడు, ఒక మూవీకి నేను మంచి సాంగ్ పాడతా అని చెప్పేసి అప్డేట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఆయన అప్డేట్ ఇస్తే మనకి మన ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఫ్యాన్స్ అన్నమాట. ఓకే, మనమే. సో మనం ఏం చేసాం, ఓకే ఈయన సాంగ్ పాడతాడు, సో దానికోసం అని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాం, అవునా. సో ఈయన ఏం చేస్తాడు, సో మీన్ వైలో ఈయన సాంగ్ రాసేసుకొని కంపోజ్ చేసి సాంగ్ అనేది రిలీజ్ చేస్తాడు, సక్సెస్ఫుల్గా పాడి ఉంటే. ఓకేనా. సో అతను సక్సెస్ఫుల్గా పాడి ఉంటే మాత్రం రిలీజ్ చేస్తాడు ఆ యూట్యూబ్లోనో లేదా ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఇంకా. ఓకేనా. అలా మనం అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, వింటాము. ఓకేనా. అది సక్సెస్ఫుల్గా అయితే అదొక కేసు. ఇన్ కేస్ మనకి అది సక్సెస్ అవ్వలేదు, ఓకేనా, స్టూడియోలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకేనా. సో అప్పుడు కూడా తను స్టిల్ అప్డేట్ ఇస్తాడు, అవునా, ఏమని, సో ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది బాబు, ఓకేనా, సో దీనివల్ల నేను వీడియో చేయలేకపోతున్నా, సో ఇది రీజన్ అని చెప్పి మనకి అప్డేట్ వస్తుంది, అవునా. సో ఇక్కడ మీరు చూడాల్సింది 2 థింగ్స్ అన్నమాట. ఒకటేమో
సక్సెస్ అయితే మనకి సాంగ్ వస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ సక్సెస్ అవ్వకపోతే మనకి అప్డేట్ వస్తుంది. అప్డేట్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఇష్యూకి గల రీజన్ ఏంటి అని చెప్పేసి మనకి అప్డేట్ వస్తుంది. అవునా. సో అదన్నమాట. సో ఎప్పుడైతే సక్సెస్ అయిందో మనకి సాంగ్ రూపంలో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్లో కూడా అంతే. సో ఎప్పుడైతే మనకి ఏపీఐ కాల్స్ చేస్తున్నామో అది సక్సెస్ అయింది అనుకోండి, మనకి డేటాబేస్ నుంచి డేటా వస్తుంది. ఇన్ కేస్ సక్సెస్ కాలేదు, ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, మనకి ఎర్రర్ కల్లా రీజన్ వస్తుంది. రీజన్ ఏంటి అని చెప్పేసి మనకి వస్తుంది అనమాట. అది కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇప్పుడు అలాగే మనము ఇది ప్రామిస్ అంటారు ఇక్కడ. అంటే ప్రామిస్గా ఇది ఏదో ఒకటి రిటర్న్ చేస్తాను అనమాట. ఓకేనా. అది వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, మనకి ఏదో ఒక డేటా అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ డేటా వస్తుంది, ఫెయిల్యూర్ అయితే ఎర్రర్ డేటా వస్తుంది. ఎర్రర్ అంటే రీజన్ ఏంది అని చెప్పేసి వస్తుంది అనమాట. అది ప్రామిస్. ఓకేనా. సో ఇప్పుడు మనకి నార్మల్గా దాన్ని ఈ ఏదైతే ఈ సింగర్ ఉన్నారో దాంతోపాటు మనము ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నమాట. ఓకేనా. సో మనకి ఈ సింగర్ని ఎగ్జిక్యూటర్ అంటారు. ఓకేనా. ఎవరైతే మనకి సింగర్ ఉన్నారో ఈయన ఎగ్జిక్యూటర్ కదా. సో ఎందుకు అంటే ఈయన సాంగ్ రాసుకోవాలి, మేబీ ఎవరైనా రాసిచ్చిన సాంగ్ను చూసుకోవాలి, పాడాలో ఎలా పాడాలి అని చెప్పి చూసుకోవాలి, ప్లస్ కాంపోజ్ చేసుకోవాలి, దానికి ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. సో అలా అన్నమాట. ఈయన ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటర్ అంటారు కదా. సో అలానే మనకి ఏదైతే ప్రామిసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి న్యూ ప్రామిస్ అని చెప్పేసి కన్స్ట్రక్టర్ ఉంటుంది అన్నమాట. కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకేనా. సో దీన్ని న్యూ ప్రామిస్ అని ఏదైతే ఉందో, ఓకే, ఇది ఎగ్జిక్యూటర్ అంటారు జావా స్క్రిప్ట్లో. ఓకేనా. న్యూ ప్రామిస్ని మనం సింగర్ లాగా తీసుకుంటే ఓకేనా ఎగ్జిక్యూటర్ అంటారు న్యూ ప్రామిస్ని. ఓకేనా. ఇది ఏం చేస్తుంది, టూ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏంటి, రిజాల్వ్, ఓకేనా, ఆర్ రిజెక్ట్. ఓకే. ఇందాక మనం అనుకున్నాం కదా, రిజాల్వ్ అనేది ఏంటి అంటే సక్సెస్ఫుల్గా ఆయన సాంగ్ పాడాడు. సక్సెస్ఫుల్గా సాంగ్ పాడితే అది రిజాల్వ్ అయినట్టు, అంటే కంప్లీట్ అయిపోయినట్టు. ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది, అది రిజెక్ట్ అయినట్టు. అంటే మనకి రెండు ఒకేసారి రావు కదా. అంటే సాంగ్ ఫెయిల్యూర్ అవ్వడము ప్లస్ అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఒకేసారి రావడము, ఒకేసారి సాంగ్ రిలీజ్ అవ్వడం అలా కుదరదు కదా. ఏదైనా ఒకటే వస్తుంది. వస్తే సక్సెస్ఫుల్ అయితే సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్కి సంబంధించిన ఎర్రర్ వస్తుంది. అవునా. ఇక్కడ కూడా అంతే. న్యూ ప్రామిస్లో కూడా ఏదైతే ఉందో మనకి సక్సెస్ అయింది అనుకోండి ఓన్లీ రిజాల్వ్ వస్తుంది. ఇన్ కేస్ ఎర్రర్ వచ్చింది అనుకోండి రిజెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము రిజాల్వ్ అని చెప్పేసి చూద్దాము. ఓకేనా. ఇలా రిజాల్వ్ సాంగ్ ఈస్ రెడీ, లెట్స్ టేక్ లైక్ దట్. ఓకేనా. అలా తీసేసుకుందాము. సాంగ్ ఈజ్ రెడీ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. నేను చూసా, ఇప్పుడు నేను రిజాల్వ్ అని చెప్పి రాశాను. బట్ ఇక్కడ మనము కన్సోల్లో చూస్తే రాదు, ఎందుకంటే మనం ఏం కన్సోల్ లాక్ చేయలేదు. మనం ఎక్కడో ఒక దగ్గర యాక్సెస్ చేయాలి. సో యాక్సెస్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా. సో ఈయన సాంగ్ పాడాడు, సాంగ్ పాడి యూట్యూబ్లోనో ఇంకెక్కడో ఆయన వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడ రిలీజ్ చేశాడు. సో మనకి డైరెక్ట్గా ఆయన రిలీజ్ చేయగానే మన మొబైల్లోకి డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు కదా. మనం ఆ వెబ్సైట్ని విజిట్ చేయడమో లేదు అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయన ఛానల్కి వెళ్ళి చూడడమో ఏదో ఒకటి చేస్తాము. అవునా. అలానే ఇక్కడ కూడా మనకి ఏదైతే రిజాల్వ్ చేస్తామో ఇక్కడ మనము యాక్సెస్ చేసుకోవడానికి మనము ఒక వేరియబుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. లెట్ ప్రామిస్ డేటా అని చెప్పేసి ఇలా తీసుకుందాము ఒక వేరియబుల్. ఓకే. సో మనకి ఏదైతే రిజాల్వ్ అయిన డేటా ఉందో ఇందులో స్టోర్ అయి ఉంటుందన్నమాట, ఇది ప్రామిస్ డేటా. సో దాని నుంచి మనము ఈ సాంగ్ అని ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో అలా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏదైతే వేరియబుల్ రాసుకున్నామో దానికి మళ్ళీ ఒక కాల్ బ్యాక్ ఉంటుంది అనమాట. .then అని చెప్పేసి ఒక కాల్ బ్యాక్ ఉంటుంది. ఇందులో మనకి రెస్పాన్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా. ఈ రెస్పాన్స్ మనకి జస్ట్ లాగ్ చేసేసుకుంటే ఓకే, మేబీ ఇదే రెస్పాన్స్, ఓకే, రెస్పాన్స్ అని చెప్పేసి చూస్తే ఇప్పుడు మనకి ఏదైతే సాంగ్ ఈజ్ రెడీ అని ఉందో అది మనకి ఈ కన్సోల్ లాగ్లో పడుతుంది అనమాట. చూసారా, అది మ్యాటర్. సో ఇలా మనకి సింపుల్గా చూసారా విత్ ఇన్ 3 లైన్స్లోనే మనకి అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇన్ కేస్ రిజెక్ట్ అయింది అనుకోండి. సో నేను ఇది కామెంట్ చేస్తున్నా. సో మనకి రిజెక్ట్ అయిపోయింది అనుకోండి. రిజెక్ట్ ఏదైతే ఇది ఉందో రిజెక్ట్ ఇది తీసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇన్ కేస్ అలా రిజెక్ట్ అయితే ఓకేనా, ఫైర్ యాక్సిడెంట్ హ్యాపెన్, ఓకే, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు చూసారా మనకి ఎర్రర్ డైరెక్ట్గా వచ్చేసింది. అవునా. సో ఇక్కడ చూసారా మనకి ఫైర్ యాక్సిడెంట్ హ్యాపెన్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. అవునా. సో అదే అన్నమాట మ్యాటర్. సో అయితే అది రిజాల్వ్ అని అవుతుంది, రిజెక్ట్ అని అవుతుంది. సో యాక్చువల్లీ మనకి ప్రామిస్లో ఏముంటుంది అంటే మనకి 3 డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి పెండింగ్ స్టేట్ ఉంటుంది. ఓకేనా. మనం ఎప్పుడైతే ఏపీఐ కాల్స్ ఇలా కాల్ చేయడానికి రెడీ ఉంటామో అది పెండింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇన్ కేస్ రిజాల్వ్ అయింది అనుకోండి, రిజాల్వ్ అయితే అది ఫుల్ఫిల్ స్టేట్లోకి వెళ్తుంది. రిజెక్ట్ అయిపోతే రిజెక్టెడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో అది ఎలా ఏంటి అని ఇప్పుడే చూద్దాము. సో ఇప్పుడు నాకు న్యూ ప్రామిస్ని ఇక్కడే రాసేస్తున్నా కన్సోల్లో. ఓకే, న్యూ ప్రామిస్ అని చెప్పేసి ఉంది. ఓకే. సో
ఇలా మనము రాసేసుకుంటే సో ఇక్కడ చూడండి మనకి సారీ ఓకే. సో ఇక్కడ మనకి ప్రామిస్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ప్రామిస్‌లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది అంటే స్టేట్ వచ్చేసి పెండింగ్‌లో ఉంది. అవునా? సో రిజల్ట్ మనకి రిజల్ట్ అనేది ఏం లేదు. ఇక్కడ మనకి ఏం రిజల్ట్ రాలేదు కాబట్టి రిజల్ట్ వచ్చేసి మనకి అన్‌డిఫైన్‌లో ఉంది. ఓకేనా? సో అలానే మనకు రిజాల్వ్ చేద్దాము ప్రామిస్‌ని. ఓకేనా? న్యూ ప్రామిస్ అలానే ఓకే. ఇక్కడ రిజాల్వ్ అండ్ ఓకే. రిజెక్ట్ ఓకేనా? సో ఇలా తీసేసుకొని ఓకే. ఇక్కడ రిజాల్వ్‌లో మనం ఏదో ఒక డేటా రాద్దాము. ఓకే. సంథింగ్ లైక్ డన్. ఓకే. మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. ఓకేనా? సో ఇలా మనం క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను అనుకోండి. సో ప్రామిస్ మనము రివర్స్ అంటే యాక్చువల్లీ మిస్టేక్ చేసాం. స్పెల్లింగ్ మిస్టేక్ చేసాం. అందుకే అది ఇష్యూ. సో ప్రామిస్ ఇక్కడ PROMISE ఓకే. సో అది మ్యాటర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి ఇప్పుడు ఫుల్‌ఫిల్డ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఫుల్‌ఫిల్డ్ అని చెప్పేది. ఇందాకనేమో మనం చూసుకుంటే ఈ ప్రామిస్ చూసుకుంటే పెండింగ్ స్టేట్‌లో ఉంది. అవునా? సో ఇది మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి స్టేట్ ఏదైతే స్టేట్ ఉందో ప్రామిస్ స్టేట్ ఫుల్‌ఫిల్డ్ అని చెప్పేసి పడిపోయిందనమాట. అవునా? సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ అంటే మనకి ఏదైతే డేటా అంటే ఏపీఐ డేటా నుంచి మనకి డేటా వస్తుందో అదన్నమాట యాక్చువల్లీ. మనం ఇక్కడ నార్మల్‌గా డన్ అని పెట్టి మనం రాసాము. యాక్చువల్లీ ఈ రిజాల్వ్ డేటా అనేది ఏదైతే ఉందో ఈ లోపల వచ్చిన డేటా ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఏపీఐ నుంచి వస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ మనకి డన్ అని ఇక్కడ రాసాం కాబట్టి అదే డన్ ఇక్కడ రిజల్ట్‌లో వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏదైనా రిజెక్ట్ అయిందనుకోండి ఎర్రర్ ఓకేనా? ఇన్‌స్టెడ్ ఆఫ్ డన్ సో ఇక్కడ మనము రిజాల్వ్ బదులు రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ మనకి సంథింగ్ ఎర్రర్ అని అలా రాసేసుకోండి. ఇష్యూ ఏం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకి అన్‌కాట్ ఇన్ ప్రామిస్ ఎర్రర్ అని చెప్పి ఇక్కడే మనకి ప్రింట్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా దీని యొక్క స్టేట్ వచ్చేసి రిజెక్టెడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయింది. సో రిజల్ట్ వచ్చేసి ఎర్రర్. ఏదైతే ఎర్రర్ అని మెసేజ్ వచ్చిందో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయిందన్నమాట. అవునా? సో ఇవి మనకి 3 డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి ప్రామిసెస్‌లో. ఓకేనా? సో ఇలా మనము ఏపీఐ కాల్స్ చేసినప్పుడు మనకి ఏదైతే డేటా సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందనుకోండి. ఓకేనా? సో అది మనకి రిజాల్వ్ అయినట్టు. లేదు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి అది రిజెక్ట్ అయినట్టు. ఓకేనా? సో అది సింపుల్‌గా అదన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏపీఐ కాల్స్ ఎలా ఏంటి అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇదే ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఓకేనా? సో మనకి లెట్ ప్రామిస్ డేటా అని చెప్పేసి ఉందనుకోండి. ఓకేనా? సో నేనేం చేస్తున్నా న్యూ ప్రామిస్ అని చెప్పి రాసేసుకొని ఓకే. ఇందులో మనకి రిజాల్వ్ అనేది సక్సెస్ అయితే వస్తుంది. మేబీ రిజెక్ట్ ఓకేనా? సో రిజెక్ట్ అయితే అలా మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓకేనా? మనకి ఏదైతే డేటా ఉందో కాన్స్ట్ ఓకే. డేటా సో నేను నార్మల్‌గా డేటా అని చెప్పి రాసేసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు నార్మల్‌గా మెసేజ్ మళ్ళీ ఓకే. డేటా ఫెచ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి ఓకే. సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి రాసేసుకున్నా. ఇది వచ్చేసి మనకి ఏపీఐ నుంచి వచ్చిన డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లైక్ దట్. ఓకే. రిజాల్వ్ చెప్పేసి మనం రాసేసుకొని ఓకేనా? ఇందులో డేటా అని చెప్పేసి మనం రాసేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ దగ్గర నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు ఓకే. ప్రామిస్ డేటా అని చెప్పి రాసేసుకొని .then అని చెప్పేసి రాసి ఇక్కడ మనకి రెస్పాన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? సో ఈ రెస్పాన్స్‌ని మనం కన్సోల్ లాగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి రెస్పాన్స్ చూసారా మనకి ఏదైతే డేటా ఉందో మనకి డేటా ఫెచ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? దీనికి మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టు మనం ఏదైనా మేబీ ఈజ్ ప్రాసెస్ సంథింగ్ అని చెప్పేసి అలా పాస్ చేయాలనుకోండి. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు అంటే మనం మళ్ళీ ఒక మేబీ వీ కెన్ టేక్ అనదర్ ఫంక్షన్. ఇక్కడ మనం నార్మల్ ఫంక్షన్ ఏం తీసుకోలేదు. ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అంటే ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఓకేనా? కాన్స్ట్ మళ్ళీ ఈజ్ ప్రాసెస్డ్ అని చెప్పేసి ఓకేనా? సో ఇదేం చేస్తుంది అంటే డేటాని తీసేసుకుంటుంది. ఓకేనా? సో డేటాని తీసేసుకొని మళ్ళీ ఒక కాల్ బ్యాక్‌ని ఆర్ లేదు అంటే సంథింగ్ ఒక డేటా తీసేసుకుంటుంది. ఓకేనా? సో వీ కెన్ సీ ఇదేం చేస్తుందంటే న్యూ ప్రామిస్ ఓకే. రిటర్న్ చేసేస్తుందన్నమాట. రిటర్న్ రాసేసుకుందాం. ఓకే. న్యూ ప్రామిస్ ఇందులో రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఓకే. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డేటా ఈజ్ ప్రాసెస్డ్ అని ఏదైతే ఉందో ఓకే. దాంట్లో ఒక ట్రూ పెట్టేసి ఓకే. సో ఇలా ట్రూ పెట్టేసుకొని నెక్స్ట్ మనము రిజాల్వ్ చేసేసి ఓకేనా? సో మనము ఈ డేటా యాజ్ ఈజ్ వచ్చిన దాన్ని పంపించేద్దాం. ఓకే. సో సో మనకి ఇలా వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అంటే
దీన్ని మనము ఇక్కడ కాల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ అని ఉందో దీని తర్వాత మనకి ఇలా యూనో ఈజ్ ప్రాసెస్డ్ అని ఏదైతే ఉందో రెస్పాన్స్ని ఓకే ఇలా డాట్ దెన్ అని చెప్పేసి మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ని మనము ఫైనల్ డేటా ఫైనల్ ఓకే సంథింగ్ లైక్ ఫైనల్ ఓకే మేబీ ఇక్కడే రాసేసుకోవచ్చు కన్సోల్ లాగ్ ఓకే లాగ్ ఓకే ఫైనల్ అని చెప్పేసి మనం రాసేసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ మనకి ఓకేనా. సో ఇక్కడ మనం ఫైనల్ అని చెప్పేసి రాసేసుకుంటే చూసారా మనకి డేటా అనేది వచ్చేసింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింపుల్గా ఓకే నేను దీన్ని ఇలా కిందికి అనేస్తా. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ సింపుల్ లైన్స్ కంపేర్ టు కాల్ బ్యాక్స్ ఓకేనా. సో ఇక్కడ మనకి సేమ్ డేటా ఇక్కడ మనకి చూసారా మెసేజ్ ఈజ్ ప్రాసెస్ ట్రూ అండ్ మెసేజ్ డేటా ఫెచర్ సక్సెస్ఫుల్లీ. సో మనకి పైన దాంతో కంపేర్ చేస్తే సో చూసారా మనకి టూ డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకున్నాము. ఒకటి ఫెచ్ చేయడానికి ఇంకోటి నార్మల్ ప్రాసెస్ చేయడానికి. సో ఇక్కడ మనము కాల్ బ్యాక్స్ ద్వారా చూసాము ఓకేనా. అది బేసిక్ కాన్సెప్ట్. సో మనం సేమ్ సిమిలర్ కాన్సెప్ట్ని మనము ప్రామిసెస్ ద్వారా చూసాము. చూసారా ఇది ఎంత సింపుల్గా ఉంది. మనం ఒక ఫంక్షన్ వచ్చేసి డేటా ఫెచ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రామిసెస్. అండ్ ఇంకొక ఫంక్షన్ ఓకే ఇది ఫంక్షన్ కాదు నార్మల్ వేరియబుల్ డైరెక్ట్ మనం ప్రామిసెస్ యూజ్ చేసి ఫెచ్ చేసామన్నమాట. బట్ ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ప్రాసెస్ అయిందా లేదా అని చెప్పేసి తీసేసుకొని ఓకేనా. సో అది రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో మనం దాన్నే ఆ రెస్పాన్స్ని ఎక్కడో ఒక దగ్గర నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి సో మనకి దెన్ అని చెప్పేసి ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ డాట్ దెన్ అని చెప్పేసి ఆ వచ్చిన రెస్పాన్స్ని మళ్ళీ మనకి ఈ ఫంక్షన్కి పాజ్ చేసి మళ్ళీ దాని నుంచి ఈ ప్రాసెస్డ్ అని యాడ్ చేసి ఒక కీ ఓకేనా వచ్చిన దాన్ని ఫైనల్గా మనం కన్సోల్ లాగ్ చేసి చూస్తున్నాం. ఇక్కడ చూసారా మనకి యాషెస్ లైన్ నెంబర్ 55 నుంచి వస్తుంది. అది వచ్చేసి ఇది లైన్ నెంబర్ 55 అవునా ఇది. సో ఇలా మనకి సింపుల్గా ప్రామిసెస్తో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ప్రామిసెస్ ద్వారా అంటే సింపుల్గా అంటే సింప్లిఫై చేసుకోవచ్చు ఓకేనా. సో మనకి ఇలా ఒక పద్ధతిలో చేసుకోవచ్చు. ఇంకోటి మనకి అసింక్ అవైట్ అని ఉంటుంది అనమాట ఓకే. సో అసింక్ అవైట్కి పోయే ముందు మనకి ఇందులోనే ఇంకా ఒక కాన్సెప్ట్ చూద్దాము. సంథింగ్ కాల్ ప్రామిస్ చైనింగ్ అనమాట ఓకేనా. సో మనకి ప్రామిస్ చైనింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇక్కడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మెథడ్ వద్దు ఏది ఈజ్ ప్రాసెస్డ్ అని చెప్పేసి వద్దు అనుకోండి. సో నేను జస్ట్ నార్మల్గా కామెంట్ చేస్తున్నా ఓకే. మనం అదైతే చేసాం సక్సెస్ఫుల్గా. బట్ నేను చెప్పేది వేరే కాన్సెప్ట్ ప్రామిస్ చైనింగ్ అని చెప్పేసి ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి నార్మల్గా ఏదైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రామిస్ డేటా అని ఏదైతే ఉందో ఓకేనా. సో మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా ఇక్కడే మనం దాన్ని యాక్సెస్ చేయాలి అనుకోండి. సో ఇక్కడ మనకి ప్రామిస్ డేటా అని చెప్పి తీసేసుకొని సో ఇక్కడ మనం రాసేసుకొని ఓకేనా ఇలా మనము డేటా అందులో రిజాల్వ్ అయిన డేటాని యాక్సెస్ చేయాలంటే డాట్ దెన్ అని చెప్పేసి ఇలా రెస్పాన్స్ అని చెప్పి రాసేసుకోవచ్చు అవునా ఓకే. ఇలా రెస్పాన్స్ సో మనకి మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ దెన్స్ రాసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇందాక చూసారు కదా. సో ఇలా మనకి డాట్ దెన్ అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ రాసేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో అది కూడా కైండ్ ఆఫ్ కాదు అది వచ్చేసి చైనింగ్ అంటారు ప్రామిస్ చైనింగ్ ఓకేనా. సో ఇక్కడ మనకి కన్సోల్ లాగ్ రెస్పాన్స్ అనేది ఏదైతే వస్తుందో దాన్ని మనము లాగ్ చేస్తున్నాం. మనకి ఇన్ కేస్ ఎర్రర్గా వచ్చింది అనుకోండి దాన్ని మనము దాన్ని కూడా మనం లాక్ చేయాలి. దానికి మనం లాక్ చేయాలంటే మనకి క్యాచ్ అని ఉంటుంది ఓకేనా. సో క్యాచ్లో మనకి ఎర్రర్ అని చెప్పేసి మనం ఇలా పెట్టేసుకొని దాన్ని కూడా లాక్ చేసుకోవాలంటే మనకి ఇలా క్యాచ్ అని చెప్పేసి రాసేసుకొని డాట్ దెన్కి ఎర్రర్ అని చెప్పేసి ఏమైనా ఎర్రర్ కనుక అక్కరైతే ఆ ఎర్రర్ అనేది కన్సోల్ లాగ్లో వస్తుంది అనమాట. ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి ఇలా రాసుకోవడాన్ని మనం ప్రామిస్ చైనింగ్ అంటారనమాట ఓకేనా. సో మనకి మల్టిపుల్ టైమ్స్ డాట్ దెన్ చెప్పి మనకి కావాల్సిన డేటా వచ్చేంత వరకు డాట్ దెన్ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. దట్స్ ఫైన్ అదొక వే. సో లేదు ఇంకా అంటే మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా వాటిని ఎర్రర్స్ని మనము కన్సోల్ లాగ్ చేయాలన్నా కానీ డాట్ క్యాచ్ ఇలా ఎర్రర్ అని చెప్పేసి వచ్చిన దాన్ని మనం కన్సోల్ లాగ్లో ఇలా చేసేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రామిస్ చైనింగ్ అన్నమాట ఓకే. సో అదన్నమాట మ్యాటర్. సో ఇంకోటి వచ్చేసి మనకి దీన్నే ఇంకా బెటర్ వేలో సింపుల్గా అప్రోచ్ చేయాలి అంటే అప్రోచ్ అవ్వాలి అంటే మనకి అసింక్ అవైట్ అని ఉంటుంది అనమాట ఓకేనా. సో అసింక్ అవైట్ అని చెప్పేసి మనకి స్పెషల్ సింటాక్స్ అంటే కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా జావా స్క్రిప్ట్లో. సో అవి వచ్చేసి మనకి ఇలా మనకి ఫంక్షన్ ముందు పెట్టాలన్నమాట. అసింక్ కీవర్డ్ అని చెప్పేసి ఉంటేనే అవైట్ అనే కీవర్డ్ వర్క్ చేస్తాను అనమాట యాక్చువల్లీ. సో అది అసింక్ అవైట్ అనేవి ఇవి యాక్చువల్లీ ఎందుకు అంటే మనం ఏదైతే ఏపీఐ కాల్స్ చేస్తున్నామో అప్పుడు ఈ అసింక్ అవైట్ అని ఎప్పుడైతే ఉంటుందో అది యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది ఓకేనా. బ్యాక్గ్రౌండ్లో ఇన్ ద సెన్స్
Okay, I'll give you an example. Before that, we will write some code. Okay, so yeah, maybe we can take same thing. Okay, na maybe same thing ante idaina teeskochu, but okay, I'll take another one. Okay, so we'll take one function. Okay, data something like that. Okay, async ఇలా మనకి async అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా, సో రిటర్న్ మేబీ 1 or we can return something, or we can just console log something like that. Okay, console log data. So our data, or maybe API call something like that. API is called something like that. Okay, OS కాదు IS. ఓకే, యా. సో ఏపీఐ కాల్ అని చెప్పేసి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇలా మనం అంటే ఇక్కడ మనకి ఆరో ఫంక్షన్ ఏదైతే ఉందో, సో ఇది ఆరో ఫంక్షన్ కదా. సో ఆరో ఫంక్షన్ ముందు మనం అసింక్ అని పెట్టాం కదా. సో దానికి మీనింగ్ ఏంటి అంటే, సో ఏదైతే ఈ ఆరో ఫంక్షన్ ఉందో, ఈ ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తాను అనమాట. ప్రామిస్ అంటే చెప్పాను కదా, అది సక్సెస్ అవ్వని, ఫెయిల్యూర్ అవ్వని. సక్సెస్ అయింది అనుకో మనకు డేటా వస్తుంది. ఓకేనా, డేటాబేస్ నుంచి డేటా ఏదైతే కాల్స్ చేస్తామో ఏపీఐ కాల్స్, ఆ సక్సెస్ అనే డేటా అంటే సక్సెస్ ఏదైతే అవుతుందో సో అప్పుడు డేటా వస్తుంది. లేదు మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో అది అసింక్ అనేది ఉంటే ఎక్కడ ఏదైనా ఫంక్షన్ ముందు. ఓకేనా, ఏదైతే ఫంక్షన్ రాసాం కదా ఇలా. లేదు మనకి ఇంకా నార్మల్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి, నార్మల్గా ఫంక్షన్ డిక్లరేషన్స్ కూడా ఉంటాయి. సో ఫంక్షన్ మేబీ మీరు చూసే ఉంటారు, ఇలా ఫంక్షన్ అని చెప్పేసి అసింక్ ఫంక్షన్. ఓకేనా, డేటా ఫంక్షన్ నేమ్. ఓకేనా, సో ఇలా కూడా రాసేసుకోవచ్చు, దట్స్ ఫైన్. ఓకేనా, సేమ్ థింగ్ ఏపీఐ ఫెచ్ ఇలా. సో ఇలా కూడా రాసేసుకోవచ్చు, దట్స్ ఫైన్. సో ఏదైతే అసింక్ అని ఉందో, ఈ అసింక్ అని చెప్పి ఫంక్షన్ ముందు ఉన్నట్లయితే అది ఏం చేస్తుంది అంటే ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తాను అనమాట. ఓకేనా, సో అది మ్యాటర్. ఓకే, సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనకి ఏదైతే ఏపీఐ ఉందో, ఓకేనా, సో ఇప్పుడు మనము దీన్ని ఇలా కాల్ చేసామనుకోండి డేటా. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ ఏపీఐ కాల్ డైరెక్ట్ వచ్చేస్తుంది, అవునా. సో మనము నార్మల్గా ఇలా కూడా యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఓకేనా, మనం నార్మల్గా ఏదైనా రిటర్న్ చేసేసుకున్నాం అనుకోండి, నార్మల్గా ఇలా రిటర్న్ మేబీ లెట్స్ ట్రై. ఓకే, డేటా. ఓకే, సో ఇక్కడ చూసారా మనకి రిటర్న్ అవ్వట్లేదు, ఏది కాల్ చేస్తే రిటర్న్ అవ్వట్లేదు. ఎందుకు అంటే, సో ఈ డేటా అనేది మనం యాక్సెస్ చేయాలంటే మనకి ఇక్కడ డాట్ దెన్ అని చెప్పేసి యాక్సెస్ చేయాలన్నమాట. ఇలా ఉంటే అదొక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు మనం డాట్ దెన్ అని చెప్పేసి రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది రెస్ అంటే రెస్పాన్స్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ ఇలా మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓకేనా, సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో ప్రామిస్ని రిటర్న్ చేయడానికి మనకి యాక్సెస్ చేయాలంటే మనకి అవైట్ అనేది లేదు. ఓకేనా, మనం అవైట్ అనేది రాయలేదన్నమాట. సో అలా మనం అవైట్ అనేది రాయలేదు కాబట్టి అది మనము ఈవెన్ ఇలా ఏపీఐ కాల్ చేసినా కానీ అది రన్ అవ్వదు, మనకి ప్రింట్ అవ్వదు అన్నమాట. ఓకేనా, సో ఎప్పుడైతే మనం దాన్ని యాక్సెస్ చేయాలి కాబట్టి సో మనకి డాట్ దెన్ అని చెప్పేసి ఇలా రాసుకుంటే మనకి ఇలా అవుట్పుట్ అని చెప్పేసి డేటా ఏదైతే ఉందో అలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో మనకి అవైట్ అంటే మనకి అవైట్ అనేది కావాలి. సో ఈ అవైట్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ప్రామిస్ అనేది రిజాల్వ్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. రిజాల్వ్ అంటే అది వెదర్ రిజాల్వ్ అవ్వచ్చు లేదా రిజెక్ట్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో రిజాల్వ్ అయితే ఇలా మనకి డేటా వస్తుంది, రిజెక్ట్ అయితే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో ఇలా మనం ఏం చేయవచ్చు అంటే, ఓకేనా, మనం ఒక ఫైనల్ డేటా ఏదో ఒకటి అని చెప్పేసి ఇలా రాసేసుకొని ఇది కాన్స్ట్. ఓకే, ఇలా మనము ఓకేనా ఫైనల్ డేటా అదొక ఆబ్జెక్ట్, రిటర్న్ మనం అవైట్ చేయవచ్చు, అవైట్ ఫైనల్ డేటా అని చెప్పేసి ఏదో ఒకటి రాసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇది ఒకసారి రిమూవ్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనకి రావట్లేదు, మేబీ వీ కెన్ టేక్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇలా అయినా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక ప్రామిస్ తీసేసుకుందాము. ఓకేనా, ఇక్కడ దానికంటే బెటర్ ఇక్కడ న్యూ ప్రామిస్. ఓకే, దీన్ని మనం ఒక వేరియబుల్లో తీసుకుందాము, కాన్స్ట్ ప్రామిస్ అని. ఓకే, న్యూ ప్రామిస్. ఓకే, రిజాల్వ్ రిజెక్ట్. ఓకే, సో రిజాల్వ్ అని చెప్పేసి రాసేసుకొని సారీ ఏదైతే ఈ ఫైనల్ డేటా ఉందో దాన్ని తీసేసుకున్నాం ఇక్కడ. సారీ. ఓకే, సో దీన్ని మనం అవైట్ చేయవచ్చు. ఓకేనా, సో అవైట్ ప్రామిస్. ఓకే, అవైట్ దీన్ని మళ్ళీ ఒక రిజల్ట్ ఆర్ రెస్పాన్స్ అని చెప్పి ఇలా రాసేసుకొని ఈక్వల్ టు అవైట్ ప్రామిస్. ఏదైతే ప్రామిస్ అని ఉందో ఆ ప్రామిస్ని మనము ఇలా అవైట్ చేయవచ్చు. ఓకేనా, సో మనం ఫైనల్గా ఇలా వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేయవచ్చు. ఓకేనా, రిటర్న్ రిజల్ట్. ఓకే, సో ఇలా మనకి ఇది ఏం చేస్తుంది అంటే,
సో ఇలా మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది కాల్ అవ్వదు. సో దీన్ని మనం ఇంకొక అసింక్ అవైట్ యూజ్ చేసి కాల్ చేయాలన్నమాట. ఓకేనా. ఓకే, కాన్స్ట్ ఫైనల్ రెస్పాన్స్. ఓకే, సో ఇలా మనకి అసింక్ అని చెప్పి ఈ ఫంక్షన్కి పెట్టేసి మళ్ళీ ఈ ఏదైతే మనకి డేటా ఫంక్షన్ ఉందో ఈ డేటా ఫంక్షన్ దాన్ని మనము వెయిట్ చేయించాలన్నమాట. ఓకేనా. ఓకే, ఫైనల్ రిజల్ట్ అని చెప్పేసి ఇలా రాసేసుకొని ఓకేనా అవైట్ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా ఏదైతే ఉందో ఈ ఫంక్షన్, సో దాన్ని అవైట్ చేయించాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కన్సోల్ లాగ్ ఫైనల్ రిజల్ట్ని కన్సోల్ లాగ్ చేయొచ్చు. ఓకే, ఫైనల్ రిజల్ట్ ఇది ఏదైతే ఉందో ఇది ఓకే ఇక్కడ చేసేవచ్చు. బట్ ఇక్కడ మనకి అవుట్పుట్ రాదు, ఎందుకంటే మనం ఈ ఫైనల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం బయట కాల్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా కాల్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో చూసారా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసారా మనకి ఇది ఎంత ఈజీగా ఉంది. మనకి కోడ్ రీడబిలిటీ అయినా కానీ ఓకేనా యూనో విత్ ఇన్ ఓకే సో విత్ ఇన్ షార్ట్ అండ్ స్వీట్. ఈవెన్ మనకి ఈ ప్రామిసెస్ డేటా కూడా మనకి అవసరం లేకుండా మనకి అసింక్ అవైట్ అనేది ఎంత ఈజీగా ఉందో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి అసింక్రనస్ ప్రోగ్రామ్ తోటి వర్క్ చేస్తున్నట్లయితే మనకి బేసిక్గా ఫండమెంటల్ కాన్సెప్ట్ అంటే బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి కాల్ బ్యాక్స్తో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ మనకి కాల్ బ్యాక్స్ ఎలా వర్క్ చేయడం అంటే కాల్ బ్యాక్స్తో వర్క్ చేయడం వల్ల మనకి కోడ్ రీడబిలిటీ ఉండదు. ఓకేనా. సో మనకి మెయింటైనబిలిటీ అనేది ఉండదు. సో ఇలా మనకి కాల్ బ్యాక్ హెల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి డెవలపర్స్ అనేవి అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే మనమే అనుకో. సో సో మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ దీనికంటే బెటర్ అప్రోచ్ వచ్చేసి ఏంటి అంటే ప్రామిసెస్ అన్నమాట. సో ప్రామిసెస్ అనేది ఏం చేస్తాయంటే సో అది వెదర్ సక్సెస్ఫుల్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు. సక్సెస్ఫుల్ అయితే మనకి డేటా వస్తుంది, ఫెయిల్యూర్ అయితే దానికి గల రీజన్ వస్తుంది. ఓకేనా. సో ఇది ఒక అనదర్ అప్రోచ్. సో దీనికంటే బెటర్ మనకి అసింక్ అవైట్ అని ఉంటుంది. ఓకేనా. ఇది ఏం చేస్తే అంటే సో ఇది కూడా మనకి ఏపీఐ కాల్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ అసింక్ అనేది ఏదైతే ఫంక్షన్ మనం అంటే ఒక ఫంక్షన్ ముందు రాసామనుకోండి, సో అది ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రామిస్ కోసం మనము రిజాల్వ్ అవ్వడానికి మనకి అవైట్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఈ అవైట్ అనేది ఏం చేస్తా అంటే ఈ రెస్పాన్స్ రిజాల్వ్ అవ్వడానికి అంటే రిజాల్వ్ అంటే అది వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఓకేనా. అది వచ్చేంత వరకు ఈ అవైట్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ రెస్పాన్స్ కోసం, ప్రామిస్ రిజాల్వ్ అయ్యేంతవరకు. ఓకేనా. సో అలా అనమాట. మనకి అసింక్ లేకుండా అవైట్ అనేది పనిచేయదు, అసింక్ ఉంటేనే అవైట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఏంటి అంటే ఇవి ఎప్పుడైతే మనకి అసింక్ అవైట్ అని చెప్పి రాస్తామో సో ఇంటర్నల్గా ఏమవుతుంది అంటే సో ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనకి బై డిఫాల్ట్గా జావా స్క్రిప్ట్ బిహేవియర్ వచ్చేసి ఏంటి అంటే సింక్రనస్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే సింక్రనస్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం అసింక్ అవైట్ అని చెప్పి రాస్తామో ఓకేనా ఈ ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉంటాయో ఈ అసింక్ అవైట్ అని చెప్పిన రాసిన ఫంక్షన్స్, సో ఇవి ఏమవుతాయంటే మనకి ఒక ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ ఈవెంట్ లూప్ ఆ లూప్స్ అని ఉంటాయి, ఈవెంట్ లూప్స్ ఇంటర్నల్గా ఉంటుందన్నమాట. సో అందులోకి వెళ్ళి మనకి ఈ రిజాల్వ్ అయ్యేంత వరకు అందులో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే రిజాల్వ్ అవుతాయో అవి మళ్ళీ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇట్స్ లైక్ మేబీ వీ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెస్టారెంట్. ఓకే. సో మీరు రెస్టారెంట్కి వెళ్తారు, సో వెయిటర్ వస్తారు, అవునా. వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటారు, అవునా. ఆర్డర్ తీసుకుని వాళ్ళు వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళవి బ్యాక్గ్రౌండ్లో ప్రిపేర్ చేస్తారు. మీన్ వైల్ మీరేం అక్కడ అంటే ఏదో ఒక పనిలో మీ పనిలో మీరు చేసుకుని ఉంటారు కదా, అంటిల్ అన్లెస్ మనకి ఆ ఫుడ్ వచ్చేంతవరకు మీ పనిలో మీరు ఉంటారు, అవునా. ఆ ఫుడ్ ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వెయిటర్ బ్యాగ్ తీసుకొస్తాడో అప్పుడు మీరు తినేస్తారు, అవునా. సో అలానే మనకి ఏదైతే ఉందో ఈ అసింక్ అవైట్ అని ఉందో ఇవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. మీన్ వైల్ వేరే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది కూడా రిమైనింగ్ సింక్రనస్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఈ ఏపీఐ అనేది రెడీ అయిందో అంటే ఆ ప్రామిస్ అనేది రిజాల్వ్ అయిందో అప్పుడు మనకి ఏదైతే డేటా ఉందో డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మ్యాటర్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మనకి ఏపీఐ కాల్స్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియో. ఓకేనా. సో అందుకే ఇది నేను ఫస్ట్ ఇది మీకు ఈజీగా అర్థమైతేనే మనకి ఏపీఐ కాల్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఇది మనకి అసింక్రనస్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రామిసెస్ అన్నమాట. ఓకేనా. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏదన్నా ఇంకా అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లోనే డైరెక్ట్ డిఎం చేయండి. ఓకేనా. నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.